స్థానిక సమరం జూన్లో స్థానిక సమరం జరిగితే ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే వీళ్ళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇప్పుడు జూన్లో లోకల్ వారు గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు ఇవన్నీ కూడా ఏమవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు ఎవరు తెప్పిస్తే వాళ్ళకే మీకు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళ ద్వారా ఎక్కువ ఓట్లు తెప్పించుకునేటువంటి ప్రయత్నము ఒక ఏమంటారు తాయిలం ఎరవేసేటువంటి పరిస్థితి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మీరెవరైతే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తీసుకొస్తారో మీరుండేటువంటి వార్డుల్లో కానీ మీరుండేటువంటి గ్రామాల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తీసుకొచ్చినటువంటి వాళ్ళకే టికెట్లు ఇస్తారు. ఒకవేళ తీసుకురాకపోయినా అక్కడ పోటీ చేయకుండా కాంగ్రెస్ అయితే ఉండదు కదా. పొరపాటున ఎక్కడో చోట బీజేపీ బీఆర్ఎస్ గెలిచింది అనుకుందాము, ఏవైనా కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్కో బీజేపీకో ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది అనుకుందాం, కాంగ్రెస్కు తక్కువ వచ్చింది అనుకుందాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీలు పోటీ చేయదా? చేస్తుంది కదా. సో కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ను వాళ్ళ కార్యకర్తలను వాడుకోవడం కోసం ఉత్తేజం చెందించడం కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసింది. ఎంత మేరకు ఉపయోగపడుతుంది, ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే కాంగ్రెస్కు తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక ప్లస్ పాయింట్, అత్యంత ప్లస్ పాయింట్ అదే. అధికారంలో ఉంది కాబట్టి రేపు పొద్దున సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్లు ఆశించేటువంటి నాయకులు ఆ మేరకు కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. సరే, సాధారణ ప్రజల్ని ఎంత మేరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? ఒకవేళ అక్కడ గాలి ఇంకో రకంగా ఉంటే, ఒక నియోజకవర్గంలో గాలి ఇంకో రకంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా 9 స్థానాలకు పడిపోయింది, 7 స్థానాలు బీజేపీ కాంగ్రెస్ గెలిచింది. సో అప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇట్లనే చేసింది. అప్పుడు కూడా అక్కడ బీజేపీ కాంగ్రెస్ గెలిచిన చోట అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇదే పని చేశారు కదా. కాబట్టి ఆ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు పోటీ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీరు అక్కడ ఓట్లు వేయిస్తే మీకు ఇస్తామంటే ఒక ఊర్లో 100 మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉంటే ఎవరు ఓట్లు వేయించారు, ఎవరికి టికెట్లు ఇస్తారు అప్పుడు? సో అది కూడా ఒక కన్ఫ్యూజన్. కొంత ప్లస్ ఉంటుంది, కొంత మైనస్ ఉంటుంది. ఎవరు గెలిపించినా గెలిపించకపోయినా ఓట్లు పడతాయి, సీట్లు ఇవ్వాల్సిందే, పోటీ చేయకుండా పక్కకు పోరు. కాబట్టి అది ఎంత మేరకు పనిచేస్తుందో లేదో చూడాలి. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఎంత మేరకు ఉంటుందా లేదా అనేటువంటిది క్లారిటీగా చూడాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఎవరికి గాలి వస్తే ఆ గాలి వైపే వెళ్ళేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.